హలో అండి. హాయ్. వెల్కమ్ టు అనిత అల్లట్ వీడియోస్. మేము ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ మాల్‌కి ఎళ్తున్నామండి. దాని పేరు సీవుడ్. అది ఎంత పెద్దగా ఉంటుందంటే బాబోయ్! చెప్పలేను. ఇది నేను సెకండ్ టైమ్ వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళింది 'కాంతార' మూవీకి. మా ఫస్ట్ పాప ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడే ఎళ్తున్నాను. అండ్ ఇది క్రిస్మస్ ఆ రోజు క్రిస్మస్ కాబట్టి 2 డేస్ ముందు వెళ్ళాం మేము. 23కి వెళ్ళాము. కానీ అసలు చాలా బాగుంటుంది. అండ్ మేము ఉండే ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి అట్లీస్ట్ ఒక 1 అవర్ 30 మినిట్స్ ఆర్ 1 అవర్ పడుతుంది. 1 అవర్ 40 మినిట్స్ పడుతుంది. అందులో ట్రాఫిక్ ఉంటే మాత్రం పక్కా 2 అవర్స్ పడుతుందండి. మేము వెళ్తున్నప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ అట్టట్టగా ఆగింది. బట్ రీచ్ అయ్యాము. ఈ దరిద్రుడు కూడా కార్ డ్రైవర్ అయినా కూడా సేమ్ ఓడోని పెట్టుకొని తిరిగిండు కార్లో. నాకు కడుపులో తిప్పి 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 చాలా ఓపిక పట్టుకున్నాను. బట్ అది ఎలాగో అలా ఒక ఏంటిది ఒక ఆరెంజ్ ఒక లెమన్ అయితే తీసుకెళ్ళాను హ్యాండ్ బ్యాగ్లో. పిల్లలకి స్నాక్స్ అని చెప్పేసి నా హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఆ హ్యాండ్ బ్యాగ్ చూడంగానే అందరూ ఏమనుకుంటారంటే వా ఇంత మేకప్ వేసుకుంటారు అనుకుంటారు. బట్ అందులో ఉండేది డైపర్లు గీపర్లు మాత్రమే. మేమైతే ఎంటర్ అయిపోయామండి. అస్సలు మై గాడ్ అనుకోవాలి దాన్ని చూడంగానే. నేనైతే మొత్తం షాపింగ్ మాల్ ఫస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అసలు చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అన్నీ మంచి బట్టలు, జ్యువెలరీస్ అండ్ అక్కడ అసలు చాలా చాలా ఉన్నాయండి. చెప్పలేను. షాపింగ్ మాల్ అంటే 3 ఫ్లోర్స్ అండి. పక్కా 3 ఫ్లోర్స్ ఉండింది. దానిపైన ఇంకా ఇంటీరియర్ డిజైన్ ఉందండి. బీభత్సం అసలు చాలా బాగుండే. అండ్ అక్కడ షాపింగ్ మాల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజిట్ కావాల్సింది. అక్కడ మనుషులు అయితే నిజం చెప్తున్నాను కదా, ఇసుక పోసినా కూడా కింద రాలనంత మంది ఉన్నారండి అక్కడ. చాలామంది మనుషులు ఉన్నారు. అసలు చాలా చాలా బాగుంది. అసలు ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చాలా పెద్ద ప్లేస్ అండి. అండ్ సీవుడ్ దాని పేరు, ఆ మాల్ పేరు. అండ్ మా హస్బెండ్ చెప్పాను కదా, ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాడు మా హస్బెండ్ ఎప్పుడు పిల్లల్ని కేర్ చేస్తారని చెప్పేసి. ఇదన్నీ ఏలియన్స్ మూవీలో కనిపించేవన్నీ ఆ థింగ్స్ అనే ఏలియన్స్ ఇవన్నీ చెప్పేసి పెట్టారండి ఇక్కడ. కానీ దీన్ని చూసి మా చిన్నమ్మాయి దర్చుకుందండోయ్. అసలు ఏడు పాపలేదు. చాలాసేపు ఏడు పాపలేదు. మేము అక్కడ నుంచి వేరే సైడ్కి వెళ్ళే వరకు ఆపలేదు. ఆ ఏలియన్ ఎగ్స్ అంట అవి. వాళ్ళు చెప్పారు మాకు. మేము చూద్దామని చెప్పేసి పోతే దాంట్లో టికెట్ చాలా అడిగారు. మేమైతే ఎక్సలరేషన్ ఎక్కేసాము. దాని పేరు సరిగ్గా తిరగదు నాకు నోరు. బట్ నేను ఎక్కుతున్న కొద్ది ఎవరినో ఒకరి నా వీడియో తీస్తున్నా ఆ చేతి తగిలేసింది పాపం వాళ్ళకి. అండ్ మేమైతే చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. చాలా బాగున్నాయి షాపింగ్ మాల్స్. చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కూడా అక్కడ 100 రూపీస్ థింగ్స్ 1000 రూపీస్ చెప్పారండి. షాక్ అయిపోయాం. నేనైతే నిజం చెప్పాలంటే అక్కడ ఏంటంటే చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే చూడటానికి మాత్రం వచ్చారు అనుకున్నాను. కానీ చాలామంది థింగ్స్ కూడా తీసుకున్నారండి. కానీ ప్లేస్ అయితే చాలా బాగుండే. ఫస్ట్ ఫ్లోర్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. అసలు గర్ల్స్ది కానీ మెన్స్ది కానీ షూస్, ప్రతి ఒక్కటి స్వీట్స్, ఇంకా పర్ఫ్యూమ్ కూడా అండి. నిజం చెప్పండి, ఇక పర్ఫ్యూమ్స్ కూడా ఎంత బాగున్నాయంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అండి. ఇవన్నీ నేను చూపించినవి హ్యాండ్మేడ్ థింగ్స్. ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇవి చాలా పురాతన సామాన్లు అంట. నేను చూపించారు వాళ్ళు. నేనైతే తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. చాలా ఎక్స్పెన్సివ్ అంట అవన్నీ. అండ్ షీఈ్ మై ఫ్రెండ్ అండి. తన నా ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ వైఫ్ తను. అండ్ బట్టలు కూడా చాలా బాగున్నాయండి. క్వాలిటీ క్లాత్ అండి ప్రతి ఒక్కటి. అండ్ నేను చూసాను, సింబల్ చూసాను కదా, ఎల్ అని చెప్పేసి పెట్టుకున్నాను. అది జస్ట్ కామెడీకి. అండ్ మా పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు. అండ్ ఇది చూడండి, ఫుడీ ఫెస్టివల్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లో జస్ట్ దారంతో చేస్తారు ఇదంతా మంచిగా. ఇది ఫుడ్ గ్లోబ్ అని చెప్పేసి దారంతో చేస్తారు. ఊల్ దారంతో చేశారు. అండ్ మెన్స్ బట్టలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా అక్కడ కొత్తగా ఏంటిది పెళ్లి బట్టలు ఉంటే మా హస్బెండ్ చెప్పాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అడిగితే, నువ్వు ఒప్పుకుంటే నేను చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. బట్ నేను చాలా నవ్వాను. అండ్ అక్కడ క్రిస్మస్ ట్రీది ఒకటి చిన్నది గిఫ్ట్ ప్యాకింగ్ ఉండిందండి. బట్ అది రియల్ గిఫ్ట్స్ కాదు, నార్మల్ గిఫ్ట్స్. అండ్ ఇప్పుడు మేము వచ్చింది మొత్తం ప్లే స్టేషనరీ అండి. చాలా బాగుంది. చాలామంది గిఫ్ట్స్. అసలు బాబోయ్ అనిపించింది. ఈ బస్ పేరు లండన్ బస్ అంట. తను వెళ్తుంది, మా అమ్మాయి వెళ్ళింది. బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఎక్కితే ఇక సగం బస్సు ఎగిరిపోద్దని చెప్పేసి భయంతో నేను ఎక్కలేదు. మా హస్బెండ్, పిల్లలు చూడండి, మా పాప చూడు ఎంత బాగా కూర్చుని లోపల. మా చిన్న అమ్మాయిని ఇంకొక అమ్మాయి క్యారీ చేస్తుంది, పట్టుకుని ఆడిపించింది. చాలా బాగా ఆడుతున్నారు మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య గారు.
వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్. ఇది ప్లే స్టేషనరీలో గేమ్స్ అండి. ఇలాంటిది ఒకటి చాక్లెట్ గేమ్ ఉంది, ఒకటి కార్ గేమ్ ఉంది. ఇవన్నీ చాలా మంచి గేమ్స్ అండి. మనం చూస్తుంటాం కదండి ఇట్లా మనీ కార్ ఇట్లా పెట్టంగానే మన టెడ్డీ బియర్స్ తోటి క్యాచింగ్ గేమ్ ఒకటి ఆడుతాం. అలాంటిది చాలా బాగున్నాయి లోపల అండ్ చాలామంది ఉన్నాయి. 1500 పెడితే అన్ని గేమ్స్ ఆడొచ్చు అని చెప్పారు. మనం ఎందులోనూ సరిగ్గా పాస్ కాలేదు. అందులో గేమ్ ఎలా ఆడ పాస్ అవుతామని చెప్పేసి మేమైతే ఆడలేదు. అండ్ షాపింగ్ మాల్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇది అసలు రియల్ అయినది. ఇందాక సగం సగం కనిపించింది కానీ ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందండి. చూపిస్తున్నాను కదా ఎంత పెద్ద షాపింగ్ మాల్, అసలు చాలా బాగుండే. అండ్ ప్రతిసారి ఇలా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు, దీనికన్నా డబల్ ఉంటుంది. క్రిస్మస్ తాత కూడా వచ్చారు అక్కడ, కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి, చాలా బాగుండే. అండ్ మేమైతే ఫుడీకి వచ్చేసాము. ఇది 3rd ఫ్లోర్ అండి. అసలు ఫుడీకి చూడండి, ఓ మై గాడ్ దేవుడా అనిపించింది. ఎంతమంది వచ్చారంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. మేమైతే నిలబడ్డామండి, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డాము. మాకైతే ఇక సీట్స్ దొరికేసాయి, తిందామని చెప్పేసి కూర్చున్నాము. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చికెన్ బర్గర్ అండి తినేది, చికెన్ బర్గర్. మా పిల్లలు మేము ఇవన్నీ బాగా తిన్నాం కానీ చికెన్ బర్గర్ నేను ఎప్పుడు తినలేదు. అండ్ మై హస్బెండ్ తీసుకొచ్చారు, నీకోసం స్పెషల్గా తీసుకొచ్చానని చెప్పగానే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది చాలా, బట్ ఐ లాట్ అండ్ ఎంజాయ్ చేశాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. నా పక్కనున్న అమ్మాయి కనిపిస్తుంది కదా, తను ఏమన్నదంటే మీరు చాలా క్యూట్గా ఉన్నారని చెప్పేసి అన్నది. నాకు ఐ ఫీల్ సో మచ్, నేను చాలా మంది నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. చూడండి అస్సలు ఇది పెద్ద షాపింగ్ మాల్. నిజం చెప్పాలంటే బాబోయ్ అనుకున్నాం మేము. ఎంతమంది జనాలు నాకు అనిపిస్తున్నారు కదా మీకు. అసలు ఇదంతా అసలు మాల్ అండి. షాక్ అయ్యా మేమైతే. పైన ఇంటీరియర్ చూడండి, అండ్ నా చుట్టుపక్కన మన కింద ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. అండ్ అసలు కిందికి చూడంగానే కళ్ళు తిరిగేసాయండి, నిజం చెప్తున్నాను. బాబోయ్ అనుకున్నాను. కనిపిస్తుంది కదా, ఈ వీడియో తీసినప్పుడు అయితే ప్రత్యేకంగా నాకైతే చాలా కళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఎందుకో భయం వేసేసింది 3rd ఫ్లోర్ నుంచి కిందికి చూడంగానే. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఫుల్గా తినేసాను, నేను నిజం చెప్తున్నాను కదా. వంట కూడా చేయలేదు నేను. అక్కడికి పోయి ఫుల్ తినేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బట్ బాబు నిజంగా మనుషులు తప్పిపోతే చాలా ఇబ్బంది. అండ్ నేనైతే అన్నోన్ పర్సన్ నాకు ఫ్రెండ్ చేస్తారా చేయరని చెప్పేసి నేను జస్ట్ ట్రయల్ చేశాను. బట్ ఒక అమ్మాయి చాలా కైండ్ హార్టెడ్ అనుకుంటా, నాకు ఆ హ్యాండ్ ఇచ్చింది. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం నేను మెట్రో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాను. ఇది లోకల్ ట్రైను, బట్ ట్రైన్స్ ఎక్కాను, బట్ లోకల్ ట్రైన్ అండ్ మెట్రో ట్రైన్ నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇది మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా అమ్మాయి, మా చిన్న అమ్మాయి, మా హస్బెండ్ ఆడుకుంటున్నారు. ఇది మేము లోకల్ ట్రైన్ అయితే కూర్చున్నామండి. ఫస్ట్ టైం ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదా అని అంటారని మాత్రం అనుకోవద్దు. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది మెట్రో స్టేషన్, ఇది మెట్రో స్టేషన్ది బిల్లింగ్ అండి, అది ఉంటేనే పంపిస్తారంట. నేనైతే ఎక్కేసానండి ఫస్ట్ టైం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నిజం చెప్తున్నాను. మెట్రో స్టేషన్లో ఎక్కగానే భలే అనిపించింది నిజంగా. This is I enjoyed a lot, and thank you for watching this video.